హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. నా వీడియోలు మీరు చూస్తున్నారని తెలుసు. చూసిన వాళ్ళందరూ కూడా కాంటెంట్ మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మ్యాటర్ బాగా నచ్చితే మీరు లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను డైలీ ఒక వీడియో చూస్తుంటాను. ఎవరైనా బైబిల్ విరుద్ధంగా మాట్లాడితే మాత్రం వాళ్ళ కౌంటర్ ఇవ్వడం నాకు చాలా ఇష్టం. అయితే బైబిల్ ఒక సత్యవేదం. దీనికి ఆపోజిట్గా మాట్లాడే కొన్ని క్యాండిడేట్స్ ఉన్నారు. పోక్రీ క్యాండిడేట్స్ రోడ్ల మీద తిరుగుతూ అక్కడెక్కడ మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే బైబిల్ మీద నీకు అంత అవగాహన ఉందా? ఆ బైబిల్లో ఈ రాధా మనోహర్ దాస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. కయిన్ లాగా దేశదిమ్మరే ఊరి మీద తిరుగుతూ బైబిల్ మీద విరుచుకుపడతా ఉంటాడు. ఇప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు బైబిల్లో అన్నీ. చాలామంది ఈ మధ్యన అబద్ధాలు చెప్పడం బాగా నేర్చుకున్నారు యూట్యూబ్ వచ్చిన తర్వాత. చెప్పండి బాగా చెప్పండి, ఒకరోజు దేవుడు మిమ్మల్ని తొక్కతీసి నరకంలో వేస్తాడు. అసలు మనుషులు పుట్టారు అబద్ధాలు చెప్పడానికా, నిజం చెప్పడానికా? ఈయన చెప్తున్న అబద్ధం ఏంటి తెలుసా? బైబిల్లో భూమి బల్లపాటుగా ఉందని రాయబడి ఉందట. ఎక్కడ రాయబడి ఉంది? ప్రకటన గ్రంథం, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం గారు ఒక్క దగ్గర కూడా లేదు. మీరు ఒకసారి ఆయన ఫోన్ చేయండి ఎవరికైనా. గొరికి భూమి ఎలా ఉంటది? భూమి గుండ్రంగా ఉంటది అని మీరు చెప్తారు. పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు. కానీ గొర్రెలకి ఏం చెప్పారు? భూమి బల్లపరుపుగా ఉండను. ఆయన పాప అలా చెప్పాడు అని చెప్పేసారు కాల్చేసి. మన జేపీ గారు కూడా చెప్పారు. జేపీ మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, బైబిల్ ఎక్కడ బల్లపాటుగా రాయబడలేదు. వాళ్ళ పురాణాల్లో భూమి గోళంగా ఉందని రాయబడి ఉందట. జస్ట్ రివర్స్గా చెప్తున్నాడు. ఈ వీడియోలోను చివరి వరకు మీరు చూడండి. బైబిల్లో ఏం రాయబడి ఉందో, వాళ్ళ పురాణాల్లో ఏం రాయబడి ఉందని ఎంఎస్ఎం అప్డేట్స్ సోలమన్ గారు చాలా చక్కగా వివరించారు. ఆయన మాటలు కూడా వినండి. గొర్రెలు మాత్రం భూమి బల్లపరుపుగా ఉంటుందని చెప్పాడు అన్నాడు కదా ఈ పిలక పంతులు రాధా మనోహర్ దాస్. అరే బాబు, నీకు ఏ లాంగ్వేజ్లో చెప్తే అర్థమైద్దో కూడా తెలియదు. నీకు తెలిసి వినయం అన్నట్టు ఇస్తాను అక్కవి, నువ్వు ఏం మాట్లాడతాను చెప్పు. నీతో మేము కాదు నమ్మేది, భూమి బల్లపరుపుగా ఉందని ఇదిగో నువ్వు పొద్దున్న లెగితే హరే రామ హరే కృష్ణ అంటావే. నీ ఇస్కానోళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. అర్థమంతా. గురువింద గింజ గురించి తెలుసా నీకు సామెత? గురువింద గింజ అంట గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నలుపును గుర్తెరక్క అందరి ఫ్లోర్లని ఎక్కిరెత్తా ఉంటుందట నీలాగన. ముందు ఇస్కాన్లో సెయిలింగ్ టు జంబూ ద్వీప అని ఒక పుస్తకం ఉంటుంది. ఎప్పుడైనా చదివి సావు అర్థమైద్ది. సెయిలింగ్ టు జంబూ ద్వీప. అది ఎవరంటే మన ప్రభుపాద గారు ఉన్నారు కదా, ఆయన అనునాయుడు 1968 నుంచి ఆయన పరిచయంలో ఉన్న ఆ అనునాయుడు రాసినటువంటి పుస్తకం అది. ఆయన పేరు మహేశ్వర్ దాస ఆర్ మహేశ్వర్ ప్రభు అంటారు. ఆయన రాశాడు ఆ పుస్తకం. ఎప్పుడైనా చదివేసావు, 150 పేజీలు ఉంటుంది గట్టిగా. దానిలో క్లియర్గా ఆయన వాదిస్తాడు భగవద్గీత ప్రకారంగా, శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారంగా భూమి గ్లోబుగా ఉండదు, భూమి బల్లపరుపుగానే ఉంటది అని ఫ్లాట్ ఎర్త్ థియరీని భయంకరంగా భగవద్గీత చెప్పిందని చెప్తున్నాడు ఆయన. ఆయనకి మళ్ళీ అదే ఇస్కాన్లో ఉన్నటువంటి మరి కొంతమందికి కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అది వేరే విషయం. కొంతమంది ఏమో కాదు గ్లోబ్ అంటున్నారు. అదే ఇస్కాన్లో ఆయనకు వ్యతిరేకంగా లేదు మీకు తెలియదురా బాబు, శ్రీకృష్ణుడు చెప్పింది భగవద్గీత చెప్పింది ఫ్లాట్ ఎర్త్ థియరీని అని శ్రీకృష్ణుడి నామ భజన చేసే ప్రభుపాద గారి వన్ ఆఫ్ ద మెయిన్ డిజైబుల్ చెప్తున్నాడు ఆ మాట. పేజీ నెంబర్లు కూడా చెప్తాను, మొత్తం ఏం చదువుకోని అవసరం లేదు, నేనే చెప్తాను. సెయిలింగ్ టు జంబూ ద్వీప, ఆథర్ మహేశ్వర్ దాస్, పేజ్ నెంబర్ 24, పేజ్ నెంబర్ 49, పేజ్ నెంబర్ 155. ఈ పేజెస్లో చూసుకోలేమేమో, కథ రాదు కదా, నేనే చూపిస్తున్నాను, చూసుకో ఒకసారి. ఇదిగోండి, ఇది పేజ్ నెంబర్ 24 అండి. ఇఫ్ ద వర్డ్ పరిమంధల ఈజ్ యాక్చువల్లీ అట్రిబ్యూటేబుల్ టు ఎర్త్, ఈ పరిమంధల అనేది ఎర్త్కి అట్రిబ్యూటేబుల్గా ఉంటుంది. ఇట్ మే యాక్చువల్లీ కన్ఫర్మ్ ద ఫ్లాట్ ఎర్త్ మ్యాప్. అరే నాయన, శ్రీకృష్ణుడు భక్తులు రా, మీ ఇస్కాన్ వాళ్ళు చెప్తున్నారు రా నాయన. నువ్వు కూడా ఒకప్పుడు అదే సంస్థలో పనిచేసేవాడు కదా. ఇప్పుడు గెంటేసినట్టున్నారు మెడబట్టుకుని, ఈ దరిద్రుడితో మాకు చెడ్డ పేరు వస్తుందని. మీ దగ్గర ఉన్న ఆయనే 24వ పేజీలో భగవద్గీతలోనో శ్రీకృష్ణుడు చెప్పిన సూక్తుల్లోనో పరిమంధల అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది భూమికి సంబంధించిందిరా. దాని ప్రకారంగా భూమి బల్లపరుపుగా ఉందని భగవద్గీత చెప్తుందిరా అని చెప్తున్నాడు ఆయన. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు రా అని చెప్తున్నాడు ఆయన. సరే, విన్నారు కదా. ఇప్పుడు మీకు నేను నా వ్యాఖ్యానం తెలియపరుస్తాను. మరి నిజం, అసలు ఛానల్ పెట్టిందే నిజం చెప్పడానికి. అసలు ఈ బైబిల్ గ్రంథంలో ఏది కూడా అబద్ధం లేదు, అంత నిజమే. ఎందుకంటే ఇందులోనూ దేవుడు తన మాటలు తెలియపరిచాడు. దేవుడికి
అబద్ధం చెప్పే అవసరం ఏం లేదు. ఆయన నరుడు కాడు అబద్ధం మాట్లాడుటకు అని బైబిల్లో ఉంది కదా. కాబట్టి మీకు ఒక మాట చెప్తాను చూడండి. భూమి గుండ్రముగా ఉన్నది, భూమి బల్లపాటుగా ఉన్నదని ఎక్కడా లేదు బైబిల్లో, ఏ ఒక్క దగ్గర కూడా లేదు. అయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనములో భూమి నలుదిక్కులు ఈ దూతలు వెళ్ళి వాటిని పట్టుకున్నట్టుగా ఉంది. నలుదిక్కులు అంటే వీళ్ళేమనుకున్నారంటే ఏదో 4 దిక్కులు ఉన్నావు అనుకుంటున్నారు, ఏదో టేబుల్కి 4 దిక్కులు ఉన్నట్లు. భూమికి 4 దిక్కులు అంటే అది కాదు, అది నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్, అది 4 దిక్కులు, 4 డైరెక్షన్లు అనమాట అవి. ఓకే, మళ్ళీ బైబిల్లో ఒక మాట ఉంటుంది మత్తయి సువార్తలో ఏమని, నలుదిక్కుల నుంచి వారు తన బిడ్డలను పోగు చేసుకుంటారని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది, 24వ అధ్యాయంలో ఉంటుంది. మనిషి కుమారుడు వచ్చినప్పుడు తన దూతలను పంపించి నలుదిక్కుల్ని పోగు చేసుకుంటాడు. నలుదిక్కుల నుంచి అంటే అన్ని కార్నర్స్ నుంచి చేసుకుంటాడు. కార్నర్స్ అంటే ఏదో టేబుల్ కార్నర్స్ కాదండి, భూమికి చుట్టూరు. దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అందరూ. 5వ సెంచరీ వరకు అందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని భూమి బలపాటుగా ఉందని కొద్దిమంది ఇట్లా ఉంది అట్లా ఉందని అని వాదిగించుకొని ఈ క్యాథలిక్ వాళ్ళు బలపాటుగా ఉందని చెప్పడం, ఇవన్నీ దేవుడు వాక్యం చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పు. కాబట్టి కొద్దిమంది బలపాటుగా, కొంతమంది ఇలా ఉంది అలాగుందని చెప్తా ఉన్నారు. మీరు చూడండి, బల్లపాటుగా ఉంది ఇలాగ ఉన్నది, అది కింద స్తంభాలు ఉన్నట్టుగా బైబిల్లో సమూయేలు గ్రంథంలో దానికి స్తంభాలు ఉన్నట్టుగా అని రాయబడి ఉంది. యోబు గ్రంథంలో దానికి స్తంభాలు ఉన్నట్టు, నిజంగానే స్తంభాలు ఉన్నాయి. స్తంభాలు అంటే ఏంటి? భూమి దాన్ని ఎవరో పట్టుకొని ఉన్నారు బలంగా. కొంతమంది గ్రీకు వాళ్ళు ఏమంటారు, భూమి వచ్చేసి హర్కులిస్ మోస్తున్నట్టుగా ఉంది, మరి కొద్దిమంది ఏమో పాము మోస్తున్నట్టుగా ఉంది. రకరకాల కథనాలు సృష్టించేసుకున్నారు అందరూ, కానీ ఎగ్జాక్ట్లీ భూమి ఎలా ఉంది ఎవరికి తెలియదు. కానీ బైబిల్లో 3 చోట్ల భూమి గోళాకారంగా ఉన్నదని ఉంది. అది నేను చెప్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం. నేను మీకు చదివి వినిపిస్తానండి, మీరు చదవండి, మీ దగ్గర బైబిల్ ఉండి చదవండి. భూమి గోళాకారంగా ఉన్నది అని దేవుడు దాన్ని బైబిల్లో రాయించాడు. మానవులకి కొన్ని విషయాలు దేవుడు వదిలేశాడు. ఎందుకంటే మీరు పడండ్రా, మీరు కొట్టుకొని సావండి, మీకు మీరే తెలుసుకోండి అని. ఎందుకంటే అన్ని విషయాలు చెప్పేస్తే మానవుడు ఎవరు పట్టలేరు కదా. అందుకోసమనే 40వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చెప్పాడు, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నవి. భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు దేవుడు. ఇంగ్లీష్లో ఎలా ఉంది? హీ హూ సిట్స్ ఆన్ ద సర్కిల్ ఆఫ్ ది ఎర్త్ అని ఉంది. సర్కిల్ ఆఫ్ ది ఎర్త్ మీద ఎవరున్నారు? దేవుడు కూర్చొని ఉన్నాడట. సర్కిల్ అనే మాట కూడా ఉంది, అది కేజీవి వర్షన్లో ఉంది. సో అక్కడ ఉంది కదా, మరి ఇంకేం డౌట్ అంటే భూమి గుండ్రంగా ఉందని అక్కడ అర్థమైంది. సరే, ఇంకోటి ఏం రాయబడి ఉందంటే, మరి ఇంకో దగ్గర ఎక్కడ రాయబడి ఉంది? 37వ అధ్యాయం 12వ వచనం యోబు గ్రంథం, అక్కడ కూడా భూమి కోసమని రాయబడి ఉంది. బైబిల్లో ఎక్కడ ఏటేటి ఉన్నావో అన్ని వచనాలు కూడా నేను క్రోడీకరించుకున్నాను ఈ ఒక వీడియో తయారు చేయడానికి. మీరు శ్రద్ధగా వినండి. మీరు ఏదో అల్లటప్ప వినేసి ఇట్లా ఉంది అట్లా ఉందని కాదు, జవాబు చెప్పినప్పుడు పూర్తిగా చెప్పాలని నా ఉద్దేశం. కాబట్టి యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. చాలామంది ఈ మధ్యన బైబిల్ చదువుతూ ఉన్నారు, కొందరు సహోదరులు కూడా చదువుతున్నారు, కానీ వాళ్ళు సరైన దృష్టితో చదవట్లే, అందుకే వాళ్ళకి అర్థం కావట్లేదు. 12వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఆయన నడిపింపబడిన నరులు విశ్వాసయోగమైన భూగోళం మీద మెరుపును మేఘాలు సంచారము చేయును. భూగోళము అని ఉంది అంటే అర్త్ గోళంగా ఉన్నట్లు రాయబడి ఉంది, భూగోళము అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం భూమి గోళంగా ఉందని రాయబడి ఉంది, యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంది కదా. కాబట్టి భూమి గోళంగా ఉంది. అది యోబు గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనంలో దాన్ని శూన్యమండంలో వేలాడి తీశాడని రాయబడి ఉంది. బైబిల్లో అంత సత్యం చెప్తుంది చూడండి. బైబిల్లో సైన్స్ లేదని మరికొద్ది మంది బైబిల్ రాంగ్ చెప్తాం. బైబిల్ రాంగ్ చెప్పట్లేదు, మీ మైండ్కి రాంగ్ అర్థమవుతుంది. ప్రజల మైండ్ చెడిపోయింది, ఎంత నీచంగా తయారైందంటే నిజాన్ని కనిపెట్టే మనస్తత్వం లేదు మనుషులకి. కాబట్టి యువర్ మైండ్ ఈజ్ స్పాయిల్డ్, యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్, యువర్ ఐస్ బికమ్ బ్లాంక్, యూ కెనాట్ సీ వాట్ ఈస్
వాట్ ఈస్ ట్రూ. యు కెనాట్ అండర్స్టాండ్ అండ్ కంప్రహెండ్ వాట్ ఈస్ ట్రూత్. నిజమేందో తెలుసుకోవడం మీకు తెలియదు కదా. 7వ వచనం, శూన్యమండలంపై ఉత్తర దిక్కున విశాలపరిచి శూన్యమండలం భూమిని వేలాడదీసెను. దేవుడట శూన్య మండలములపై, మండలము అంటే సంథింగ్ రౌండ్ అన్నమాట అర్థం. ఈ మండలం శూన్య మండలముపై భూమిని వేలాడదీసెను. సైన్స్ ఎప్పుడు చెప్పింది, యోబు ఎప్పుడు చెప్పాడు చెప్పండి. యోబు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం, అరౌండ్ 5000 BCలో చెప్పాడు యోబు. అప్పుడు అసలు సైన్స్ ఎక్కడ డెవలప్ అయింది చెప్పండి. సైన్స్ డెవలప్ అయింది 13th, 14th, 15th, 16th సెంచరీలో డెవలప్ అయింది. అది కూడా ఇంగ్లాండ్లో డెవలప్ అయింది. వాళ్ళకి ఆలోచించే శక్తి ఉంది కాబట్టి అక్కడ డెవలప్. మనకు లేదు. మన పురాణాలు గిరాలు అన్ని రాసేసుకున్నాము, ఇదే నిజం అనుకొని తిరుక్కుంటాను. ఈరోజు కూడా ఇదే నిజమని చెప్పుకుంటున్నాం. సో నిజమేంటో పరీక్షించి తెలుసుకోండి ఎప్పుడైనా. ఆ తర్వాత 10వ వచనంలో ఏం రాయండి, వెలుగుని చీకటిని సరిహద్దులుగా ఆయన దాని హద్దులు నియమించెను. ఆయన సింహాసనం కాంతి మెరుగుపరచెను. 10వ వచనంలో ఆయన గద్దింపగా స్తంభముల విస్మయందును అని రాయబడి ఉంది కదా. అది ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, గాడ్ సిట్ ఎన్కంపాస్డ్ ఆన్ ది ఎర్త్ అనమాట. గాడ్ సిట్స్ ఆన్ ది ఎన్కంపాస్ ఆఫ్ ది ఎర్త్. అంటే దేవుడు అట కూర్చొని ఉన్నాడట. ఎక్కడ ఆయన ఏం చేశాడు, ఆయన కూర్చొని ఉన్నాడట దాని మీద. నీళ్ళు మేఘాలను వేరు చేసి ఇక్కడ కూర్చొని, అది రౌండ్గా ఉంది. ఎన్కంపాస్ అంటే సర్కిల్ అని అర్థం. మీకు ఇంగ్లీష్ రాకపోతే నేర్చుకోండి, భాష రాకపోతే నేర్చుకోండి. ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా మీరు తర్జుమాలు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతాయి. ఒకే భాషలో చూస్తే అర్థం కాకపోవచ్చు. సో భూగోళం అనే మాట 2 దగ్గర మీకు చూపెట్టాను, అక్షరాలా చూపెట్టాను. కానీ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 4 దిక్కులు అని రాయబడి ఉంది కాబట్టి అదేదో బల్లగా ఉన్నట్టు మీరు ఊహించుకుంటున్నారు. అలా కాదు, అలాగ లేదు. నేను వికీపీడియా అన్నీ కూడా సెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. అంటే భూమి రౌండ్గా ఉన్నదని ఇంకొక 2 మీకు బైబిల్ నుంచే రెఫరెన్స్లు చూపెడతాను. మీరు చూడండి, మీరు కూడా పరిశీలించండి. అది మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభువుకి సైతాను తీసుకెళ్తాడు అనమాట. 8వ వచనం మత్తయి సువార్త, మరలా అపవాది మిక్కలు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనకి తీసుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటిని మహిమను ఆయన చూపాను. ఎత్తైన కొండ మీదకి వెళ్తే సమస్తం కనబడుతుంది. అది కేవలము భూమి రౌండ్గా ఉంటేనే అలా కనబడుతుంది. అర్థమైందా? బుర్ర ఉందా? సైన్స్ తెలుసా? ఎత్తైన కొండ మీదకి వెళ్తే సకల రాజ్యాలు కనబడ్డేవాట. అంటే ఏంటి అర్థం? భూమి రౌండ్గా ఉంటేనే అలా కనబడుతుంది, లేకపోతే కనబడుతుంది. గలీలీ గారు కూడా అసలు రౌండ్గా ఉందని ఎలా కనుక్కున్నాడు గలీలీ తెలుసా? ఫస్ట్ ఒక షిప్ వస్తుంది దూరం నుంచి, ఆ షిప్ తల కొయ్యి కనబడ్డది ముందట. షిప్ పూర్తి కనబడలే, అది మెల్లమెల్లగా షిప్ కనబడ్డది. అంటే ఒక సర్కిల్ మీద షిప్ వచ్చినప్పుడు ఫస్ట్ కొయ్యే కనబడుతుంది దాన్ని, ఆ తర్వాత షిప్ కనబడింది. ఆయన ఒక బొమ్మ గీసుకున్నప్పుడు ఆయనకు అర్థమైంది అంటే భూమి సర్కిల్గా ఉంది అని అర్థమైంది. అందుకే ఆయన చెప్పాడు సర్కిల్గా ఉంది అని చెప్పాడు గలీలీ. ఆయనకి ఎవరు అగ్రి అవ్వలే, ఆయన కొట్టి అంటబెట్టారు. ఈరోజు కూడా బైబిల్లో సత్యం ఉంది. కొంతమంది మూర్ఖులు బైబిల్ అర్థం కాక ఫ్లాట్ ఉంది, అది ఉంది. ఫ్లాట్ అని అక్కడ అక్షరమే లేదు. ఎక్కడ లేని దాన్ని పుట్టించి ఎందుకు తెగుళ్ళు శాపాలు తెచ్చుకుంటూ రాధా మనోహర్ దాసు, ఆయనతో పాటు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆడు కూడా అలాగే మాట్లాడు. వీళ్ళకి అసలు జ్ఞానం లేదు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు కారు, వీళ్ళు మూర్ఖులు. ప్రజలు ఇలాంటి మూర్ఖుల మాటలు విని మోసపోతున్నారు. కనీసం కొద్దిగానే చదవండి, చదివి ఆలోచించండి. బైబిల్ చదవకుండా బైబిల్ మీద మీరు దోషాలు చేయడం చాలా తప్పు. క్రైస్తవులు అండి పిచ్చోళ్ళు అనుకున్నారా? క్రైస్తవులు చదవరా బైబిల్? మీరు అనేస్తే సరే, ఈ వీడియో మీకు కౌంటర్గా అనిస్తున్నాను. ఇది పట్టుకొని కాపరి గారు కూడా ఒక వీడియో తయారు చేశారు. ఆయన కూడా ఇలా ఏవో చెప్తున్నాడు. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు ఛానల్ పెట్టుకొని? ఊరందరికీ ఛానల్ పెట్టుకొని అబద్ధాలు చెప్తే మీరు ప్రజలందరూ నమ్మేస్తారు అనుకున్నారా? ఎవరు నమ్మరు, అందరూ చెక్ చేసుకుంటారు. రైట్, సరే. ఇంకా మీకు చెప్తాను, దానియేలు గ్రంథంలోను ఇంకో మంచి మాట, 4వ అధ్యాయం 20వ వచనం. అక్కడట మరి నెబుకద్నెజరుకి దేవుడు ఒక దర్శనం చూపెట్టాడంట. ఏం చూపెట్టాడంటే పెద్ద చెట్టును చూపెట్టాడట. ఆ చెట్టు ఈయన చూడగలుగుతున్నాడట, అంత ఎత్తైన చెట్టు చూస్తున్నాడట.
అది ఎలా చూడగలుగుతారు? అన్ని ఫ్లాట్గా ఉండే చూడలేరు కదా, రౌండ్గా ఉంది కాబట్టి ఆ చెట్టుని భూమి అంతా చూస్తుంది. అది కూడా భూమి సర్కిల్గా ఉన్నదని సైన్స్ చెప్తుంది. ఈ మాత్రం సైన్స్ తెలియకపోతే నేనేం చేయలేను. కాబట్టి అలాగే సాతానుడు లూకాసు వార్త 4వ అధ్యాయం మిక్కిలి ఎత్తైన ప్లేస్కి తీసుకెళ్ళినట్లు ఉంది. ఎత్తైన ప్లేస్ నుంచి సమస్తం కనబడుతుంది కానీ తీసుకెళ్ళారు. అంటే రౌండ్గా ఉంటేనే అలా కనబడుతుంది, లేకపోతే ఎలా కనబడుతుంది? కనబడుతుంది. రైట్. దీన్ని బట్టి చూస్తే బైబిల్ రౌండ్ ఉందని చెప్పట్లేదు, ఫ్లాట్ ఉందని చెప్పట్లేదు. బైబిల్ భూగోళంగా ఉందని తెలియపరుస్తుంది. ఇది తెలియక చాలామంది నేను బైబిల్ ఎలా చెప్పింది అలా చెప్పింది అంటున్నారు. లేదు, 5వ శతాబ్దం వరకు ఇలాగ చెప్పబడ్డ ప్రజలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కానీ నిజం తర్వాత తెలిసింది, బైబిల్లో సత్యం గోళం అని రాయబడి ఉంది. అన్ని దగ్గర సర్కిల్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా యెషయా గ్రంథం 42 అధ్యాయంలో. ఇక మీ పురాణాలకు వస్తే మరేమి చెప్పవసరం లేదు. ఎంఎస్ఎం అప్డేట్ గారు ఏం చెప్పారు ఒకసారి వినండి. అది వినండి, ఆయన ఎంత బాగా చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ భగవద్గీతలోనే భాగవతంలోనే రాయబడి ఉందట. అది ఎవరు రాశారు? జంబూదీప అనే ఒక పుస్తకం రాసి, సేలింగ్ టు జంబూదీప అని రాసి ప్రభుపాద గారు రాశారు. రాసిన తర్వాత ఏం చేశాడంటే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే శ్రీకృష్ణుడట ఎక్స్ప్లెయిన్ చేశాడు, భూమి ఫ్లాట్గా ఉంది అని చెప్పాడట. అందులో రౌండ్గా లేదని ఆయన రాశాడు. ఆ పుస్తకాలు చదివి ఇస్కాన్ వాళ్ళందరూ వాదించుకుంటాను ఎక్కడికక్కడ. ఇంతకీ మీ పుస్తకాల్లోనూ ఫ్లాట్ అని రాయబడి ఉంది, కానీ మా బైబిల్లో మాత్రం భూగోళంగా రాయబడి ఉంది. కాబట్టి ఎప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పకండి, ప్రజలను మోసం చేయకండి. ఇటు వల్ల మీకు కలిగే లాభమేం లేదు. అన్ని బోరీ బెస్తరన్ని సర్దుకొని నరకంగా వెళ్ళిపోవడమే. రాధామనోహర్ గారు, మీరు బైబిల్ని విమర్శించడం మానేయండి. మీలాంట ఎదవేసాలు వేసిన వాళ్ళకి దేవుడు శిక్ష విధిస్తాడు ఏదో రోజు. అయినా నిజంగా ఈ వీడియో చూసిన వారు ఎవరైనా మీకు కమెంట్ పెట్టండి, నా కంటెంట్ కరెక్ట్, నేను ఎంతో స్టడీ చేసి వికీపీడియా నుంచి అన్నింటినీ స్టడీ చేసి చెప్పిన విషయాలు. కాబట్టి బైబిల్ భూమి రౌండ్గా ఉందని చెప్తుంది, ఫ్లాట్గా ఉందని చెప్పట్లేదు. మళ్ళీ ఒకసారి తప్పు చేయకండి. చేసిన వారికి చంపగొట్టే సమాధానం అబద్ధాలు చెప్పుకొని మీరు బతుకుతారు. అది బైబిల్లో అలా ఉంది ఎక్కడైనా? మీరు చూపెట్టండి, అది చూద్దాం. ఎక్కడా లేదు. కాబట్టి అందరికీ నేను చెప్పిన సలహా ఏంటంటే, అబద్ధాలు చెప్పకండి, అబద్ధాలు ప్రచారం చేయకండి. చేసినంత మాత్రంలో జరిగే నష్టం ఏంట్లేదు, మీకే దేవుడు ప్రశ్నిస్తాడు. చివరి మీరు నరకానికి వెళ్ళిపోతారు. రాధామనోహర్ దాది దేశదెమ్మరు ఊరంతా తిరిగే ప్రజలు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నా కాంటెంట్ నచ్చితే, ఇది కరెక్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, లేదా కామెంట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళొక వీడియోతో కలుసుకుందాం. జై హింద్.